పేరు డాక్టర్ భానుమతి దాస్. ఈ స్టే ఇన్ శీలానగర్. నాకు 2021లో కాళ్ళు మోకాళ్ళు నొప్పులు వచ్చాయి. దాన్ని ఆపరేషన్ చేయించుకోవాలి అని ఎక్కడ అని సర్వే చేసి ఒక ఆసుపత్రికి వెళ్ళాం వైజాగ్లోను. దాన్ని వెళ్ళినప్పుడు డాక్టర్ గారు అది ఏం చెప్పారంటే, అమ్మ మీకు రోబోటిక్ సర్జరీ చేస్తాము, రోబోటిక్ సర్జరీ చేయడం వల్ల మీకు టిష్యూ డిస్టర్బ్ అవ్వదు, మజిల్స్ డిస్టర్బ్ అవ్వవు, యూ కెన్ వాక్ విత్ ఇన్ 1 month ఫ్రీగా హాయిగా నడవచ్చు అంటే. సరే వి పుట్ ఆల్ ది కాన్ఫిడెన్స్ పెట్టి ఆయన దగ్గర సర్జరీ లాస్ట్ ఏప్రిల్లో చేయించుకున్నాను. చేయించుకున్న 1 monthకి చేయించుకుని అసలు 2-3 days వరకు పెయిన్ తగ్గలేదు. ఎంత తగ్గలేదంటే ఐ యూస్ టు క్రై ఇన్ ది నైట్, నొప్పిని. సరే పెయిన్ కిల్లర్స్ ఏవో ఇచ్చారు, బట్ దే ఆర్ నాట్ ఆల్ దట్ హెల్ప్ఫుల్. ఆ తర్వాత ఫస్ట్ ఫిజియో కూడా 4th day ఇచ్చారు. ఆ తర్వాత నాకు 2 months తర్వాత తొడంతా బాగా పీకుతూ ఉంటే వెళ్ళాను ఆయన దగ్గరికి. అండి నాకు తొడ పీకుతుంది, మజిల్స్ తొడ పక్కన అంతా నంబైపోయింది, స్పర్శ తెలియట్లేదు, కుట్ల దగ్గరేమో బాగా నొప్పి పెడుతుంది అంటే మందులు ఇచ్చారు. అమ్మాయి మందులు వాడండి మీకు తగ్గిపోతుంది అన్నారు. అగైన్ విత్ ది సేమ్ కంప్లైంట్ ఆయన దగ్గరికి మళ్ళీ 6 months తర్వాత వెళ్ళాను. సేమ్ మెడిసిన్స్ కంటిన్యూ చేయండి తగ్గిపోతుంది అన్నారు. ఐ థ్యాంక్ డాక్టర్ రవిచంద్ర గారు, ఆల్ ది టీమ్ హూ హ్యావ్ టోటల్లీ సపోర్టెడ్ మీ హోల్ హార్టెడ్లీ. చాలా ఆప్యాయంగా దగ్గరికి వచ్చి ప్రతిదీ కనుక్కొని చాలా చక్కగా చేశారు. సో ఎవరికైనా ఈ రోబోటిక్ నాన్ రోబోటిక్కి తెలియాలి అంటే దీస్ ఆర్ ది మెయిన్ ఇష్యూస్. బేసిక్గా ఏంటంటే నన్ ఆఫ్ ది టిష్యూ ఆర్ నన్ ఆఫ్ ది మజిల్ gets disturbed. That is the main idea of undergoing a robotic surgery. Thank you very much. I thank all the staff wholeheartedly.